ఎవరి వాటా ఎంతో తేలాలంటే అసలు ఎవరు ఎంతమంది ఉన్నారో తేలాలి. దానికోసం సర్వే జరగాలనే డిమాండ్ వస్తుంది. మీరు సిద్ధమేనా? సర్వేకి ఒప్పుకుంటారా? ఏది మొదటికి రానియద్దు. ఇప్పుడున్న పరిణామాల గురించి మనం మాట్లాడుకుందాం. ఎస్సీ ఎస్టీల జనాభా ఎప్పుడూ ప్రభుత్వాల దగ్గర ఉంటుంది. స్వాతంత్రం కంటే ముందు నుంచి ఇప్పటి వరకు ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి ఎస్సీ ఎస్టీల జనాభా ఉంటుంది. నా ఇష్టం ఉన్నట్టు నేను చేయడం, నీ ఇష్టం నువ్వు చేయడం కుదరదు. ఇక్కడ ఎస్సీ ఇప్పుడు కులగణన అనేది ఎవరికి వర్తింపజేసే సూత్రం? బీసీలది. మన బీసీ సమాజం ఏం ఎందుకు రోడ్డు మీదకి వస్తుంది? మా జనాభా ఏందో తేల్చండి అని చెప్పి. మరి ఎస్సీ ఎస్టీలు ఎందుకు రావట్లేదు? జనాభా ఉన్నది కాబట్టి ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి ప్రభుత్వాల దగ్గర కేంద్రం నిర్వహించిన సర్వే ఉంటుంది. దాని ప్రకారంగానే 2011 కానీ 2001 కానీ 2091 కానీ 81 కానీ ఇట్లా లెక్కలు ఉంటాయి 10 ఏళ్ళకు. లేటెస్ట్గా 2011లో జరిగింది. కాకుండా ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇప్పుడు తాజాగా లెక్కలు తీయాలనేది మాలాల దగ్గర చూసిన డిమాండ్. దానికి మీకు అంగీకారమేనా? ఉన్నదాన్ని ఒప్పుకొని అమలు చేసిన తర్వాత నువ్వు 2024 తీద్దాం, 25 కూడా తీసుకుందాం. ముందు ఉన్నదాన్ని లెక్కల ప్రకారం అమలు జరగాలన్నా వద్దా? నీ ప్రభుత్వం దగ్గర ఏ సమాచారం అవుతున్నదో ఆ సమాచారం మనం అంగీకరించమా? 2011 లెక్కలు ఆమోదించినప్పుడు ఎందుకు ఆమోదించాం? మనము ఎందుకు ఆమోదించాం? ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి గవర్నమెంట్ దగ్గర లెక్కలే కదా, అంతే కదా. అందువల్ల నీ ఇష్టం ఉన్నప్పుడు నువ్వు చేయమని చెప్పడం, నా ఇష్టం ఉన్నాయని చెప్పడం కాదు. మన ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రభుత్వాల దగ్గర మన లెక్కలున్నాయి దేశంలో. ఓకే, ఆ లెక్కల ప్రకారం ఎవరికైనా రావాలి. నీ జనాభా ఎక్కువ ఉంటే నువ్వు తీసుకో. మాదిగల జనాభా ఎక్కువ ఉంటే మాదిగలకు వస్తుంది. మాదిగలు కాకపోతే ఇతర కులాలకి ఎంత ఉంటుందో వాళ్ళ వాట వస్తుంది. అంత భయం ఎందుకు? ఆ లెక్కల మీద ఇప్పుడు కాంట్రవర్సీ ఉంది. మొన్న మీటింగ్లో అన్నారు మాలలు 20 లక్షలు అంటున్నారు, కాదు మేము 40 లక్షలు ఉన్నామని అంటున్నారు. ఆ లెక్క తేలాల్సిన అవసరం ఉందా లేదా? అదే అంటున్నా బ్రదరు, లెక్కలు ఉన్నాయి కదా అంటున్నా నేను. ఇప్పుడు నేను 1 కోటి మంది అంట, రైటా? నువ్వు 30 లక్షలు అంటావు, రైటా? ఏది రైట్ వాళ్ళ దగ్గర ఉన్నది కదా. కృష్ణమాదిగా చెప్పింది ఆమోదించద్దు, ఇంకోటి చెప్పింది ఆమోదించద్దు. వాళ్ళ దగ్గరనే ఆమోదించుకుంటారు కదా, వాళ్ళ దగ్గరనే ఆమోదించుకుంటారు కదా. దానికి ఎందుకు ఇబ్బంది? కేవలం ఏదో ఒక పేరు చెప్పి వర్గీకరణ అంశాన్ని జాప్యం చేసి వర్గీకరణ లేకుండానే చదువుకునే అవకాశాలు, ఉద్యోగాలు ఎంతకాలం దోసుకోవాలో అంతకాలం దోసుకోవాలని వాళ్ళకు ఒక కుట్ర. లేకపోతే ఉన్నదాన్ని ఎందుకు ఆమోదించలేము మనం?